బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని భక్తాంజనేయ దేవాలయంలో శ్రీ భవానీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో ఈ కృతును నిర్వహించారు. భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఇతర దేవతామూర్తులు ఉన్నప్పటికీ భవానీ అమ్మవారి లేకపోవడంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. ఈ ఆలయాన్ని సైతం శ్రీ భక్తాంజనేయ భవానీ ఆలయంగా నమ్మకం చేసినట్లు వేద పండితులు తెలిపారు.
తగ్గించి నీళ్ళు దాంట్లో భవానీ మాత ఆలయ ఓపెనింగ్ కు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మనం చాలా సంతోషమైన విషయం ఏంటంటే భారతీయ సాంప్రదాయ ప్రకారం కుటుంబం కలిసి ఉండాలంటారు. శంకరుడు ఉన్నాడు, గణపతి ఉన్నది, అమ్మవారు లేరు. ఈ అమ్మవారిని పెట్టే అవకాశం ఆలయ కమిటీ, ఆంజనేయ భక్త ఆలయ కమిటీ వారు, వేణుగోపాల్ గౌడ్ గారు మా అవకాశం ఇచ్చినందుకు గబ్బులపాలెం మెమోరియల్ ఫౌండేషన్ తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉన్నదండి. బంధుమిత్రులు, భక్తులు, మీడియా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాము. శ్రీ 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 జగద్గురు భారతీయ మహాస్వామి శ్రీ శ్రీ సన్నిధానం విజయశేఖర భారతీ స్వామి వారు శృంగేరి శారదాపీఠం వారి యొక్క ఆశీస్సులతో ఈ భక్త ఆంజనేయ దేవాలయంలో శివుడు, అట్లాగే నవగ్రహాలు, గణపతి, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారు లేని లోటు చాలా సంవత్సరాలు బట్టి ఎంతోమంది భక్తులు అడగటం వల్ల గురువు గారిని అడిగిన వెంటనే వారు ఆశీర్వచనం చేసి ముహూర్తం పెట్టడం జరిగింది. వారి యొక్క శాసనాలు అనుసారంగా ఈ భవానీ అమ్మవారిని పెట్టమని చెప్పారు. ఆ భవానీ అమ్మవారిని పెట్టి ఈ దేవాలయానికి కూడా నామకరణం భవానీ శంకర దేవాలయ పరిపాలిత, శృంగేరి పరిపాలిత వినాయక మరియు ఆంజనేయ స్వామి పరిపాలన యొక్క దేవాలయం కింద నామకరణం చేయడం జరిగింది. ఈ 9, 10, 11 3 రోజులు ఈ వేదమూర్తులైనటువంటి లక్ష్మీనారాయణ గణపాటి గారు, వారి యొక్క శిష్య బృందం అందరూ కలిసి ఈ త్రయాణిక యజ్ఞం కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానికి ప్రత్యేకించి ఈ భక్తాంజనేయ బృందం కమిటీ వారు, అట్లాగే ఈ దేవాలయం అమ్మవారికి విగ్రహాన్ని ఇవ్వటానికి, గుడిని కట్టించడానికి ముందుకు వచ్చినటువంటి శేఖర కుటుంబ దంపతులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరిపూర్ణమైన జగద్గురుల ఆశీస్సులు, అట్లాగే వారికి తోడుగా మా పెద్ద కుమార్తె అయినటువంటి తేజస్విని, వివేకులు కూడా ఈ త్రయాణిక దీక్షలో అకుంఠిత దీక్షతో ముగ్గురు కూడా చాలా చక్కగా నిర్వర్తించి ఈ రోజున ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి అంతమంది భక్తులందరూ వచ్చినందుకు అందరికీ కూడా మాకు ఇదే కృతజ్ఞతలు తెలియజేస్తూ, సదా జగద్గురువులు శివపార్వతుల యొక్క, ఆంజనేయ స్వామి యొక్క, వినాయకుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ వీక్షణాలు అందరికీ కలగాలని, పరిపూర్ణ ఆరోగ్యం, ధనధాన్యాభివృద్ధి కలగాలని మేము ఆశిస్తున్నాము. అట్లాగే ఈ గుడి ప్రాంతంలో అమ్మవారు వచ్చినంత మాత్రాన ఇక్కడ గుడి వరకు పరిమితం కాదు. పూర్వంలో మనకి చెప్పినట్టు ఇతిహాసాల్లో ఏదన్నా ఒక ప్రతిష్ఠ జరిగింది, ఒక పూజ జరిగిందంటే 5 ఆమడల దూరం ఎంతైతే ఉంటుందో
అంతవరకు కూడా దీని యొక్క శక్తి వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి శక్తి ముందు మనందరం కూడా ఆవిడ యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కావాలంటే, ఆ శక్తి యొక్క ఆశీస్సులు మనం తీసుకోవాలంటే నిత్యం ఆ దైవారాధన ఉండాలి. అప్పుడే మనకి ఆవిడ వరాలు ఇస్తుంది. ఆ వరాలకి ఈ శ్రీ మహావిష్ణువు అయినా, శివుడైనా, విష్ణువు అయినా అందరూ కూడా తల్లికి దాసోహం. కాబట్టి మన యొక్క భారతదేశానికి భరతమాత కూడా స్త్రీమూర్తి. కాబట్టి ఆ శక్తిని మనం అందరం గ్రహించి ఆ అమ్మని మనం ఇతోధికంగా మనం పూజ చేస్తే ఆవిడ ఎన్నో చక్కగా అందరికీ వరాలు ఇస్తుంది. అందుకే ముత్తైదులందరూ కూడా సుహాసనలు కూడా మనకి రేపు తెల్లవారితే పౌర్ణమి, రేపు విశేషంగా హనుమత్ జయంతి కూడా ఉంది. ఈ రోజు సాయంకాలం ఇక్కడ 5 గంటలకు కూడా సుహాసన చేత కుంకుమ పూజ చేసి అమ్మవారికి హారతి ఇప్పిస్తున్నాము, లలితా సహస్రనామం చదివిస్తున్నాము. కాబట్టి భక్తులు అందరూ కూడా ఇది గ్రహించి అందరూ వచ్చి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని చరితార్థులు కావాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు చలపతిరావు, నేను శృంగేరి పీఠం ధర్మాధికారిని. గురువు గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాను.